మీరిద్దరూ బయటికి వెళ్లాల్సి ఉంటుంది. మేము పేషెంట్ని వెంటిలేటర్ సపోర్ట్ మీదకి షిఫ్ట్ చేయాలి. డాక్టర్, ఈ హెయిర్ శాంపిల్ని జాగ్రత్తగా పెట్టి మంచి పని చేశారు. ఇది మాకు చాలా పెద్ద సాక్ష్యం అవ్వచ్చు. కానీ నేను ఈ జుట్టు గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మిస్సెస్ నర్మదా గారిది అయ్యుండొచ్చు కదా? చూడండి, టెక్స్చర్ ఇంకా కలర్ని బట్టి ఆమె హెయిర్ లాగా అనిపించట్లేదు. ఆపై ఇది ఎవరిది అనేది మీ ఫోరెన్సిక్ టీమే కన్ఫర్మ్ చేయగలరు. థ్యాంక్ యూ డాక్టర్. మిస్సెస్ రేఖ, ఈ కేసు విషయం గురించి నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కూడా పిలవాల్సి రావచ్చు. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. అలాగే, తప్పకుండా. తను రిపోర్టర్ రేఖని ఎందుకు కలవాలనుకుంటున్నాడు? నాకేం తెలుసమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. మేము బయలుదేరుతాం. చూడండి, కావాలంటే మీరు ఇంక ఇంటికి వెళ్ళొచ్చు. పొద్దున్నే విజిటింగ్ అవర్స్లో వచ్చి పేషెంట్ని కలవచ్చు. డాక్టర్ గారు, మీరు ఎవరినైతే మాటి మాటికి పేషెంట్ అంటున్నారో తను మా అమ్మ. తనను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. తన కోసం నేను బయట నిలబడాల్సి వచ్చినా, నేల మీద కూర్చోవాల్సి వచ్చినా, రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చినా సరే, మా అమ్మని మాత్రం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. డాక్టర్ గారు, మేమిద్దరం ఇక్కడే ఉండొచ్చా ప్లీజ్? మేమిద్దరం ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయం. మేమేమీ మాట్లాడం ప్లీజ్. మమ్మల్ని ఇక్కడ ఉండటానికి అలౌ చేయండి. ఒకవేళ నేను బ్రతికి ఉండాలి అంటే నర్మద చావటం అవసరం. కానీ ఒకవేళ రాఘవ్ ఇక్కడుంటే నేను నర్మదని ఎలా చంపగలను? సరే, థ్యాంక్ యూ. నేను కూడా మీ ఇద్దరితో పాటు ఉంటాను. పిన్ని గారు, పొద్దున్నుంచి మీ ఒంట్లో బాలేదు కదా, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మేము మీకు కాల్ చేస్తుంటాం. నేను రాఘవ్ని ఒంటరిగా. శైలజ, రేఖ చెప్పింది చాలా కరెక్ట్. మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. రండి, పదండి, వెళ్దాం. పిన్ని గారు, మీరు కూర్చోండి. అమ్మ రేఖ, రేఖ, నువ్వు రాఘవ్ జాగ్రత్తగా ఉండంటమ్మా. మీరు కూడా ఉన్నతిని బాగా చూసుకోండి. సరే అమ్మా, నేను చూసుకుంటాను. నువ్వేం దిగులు పడుకో. బాబు రాఘవ్, నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. నర్మదా గారికి తొందరగా తగ్గిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. అన్నయ్య, పదండి. ఇలా జరగకుండా ఉండాల్సింది. నాకు చాలా భయంగా ఉంది. నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదు. వీరు, నీకు నర్మద గారి మీద ఇంత అభిమానం ఉందని నేను అనుకోలేదే. తనకిలా జరిగినందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావా? ఇంతకి నువ్వు ఎక్కడికి వెళ్ళాలని లేదంటున్నావు? ఇంకా చాలా ఆపు వీరేంద్ర. అందరం అసలే కంగారులో ఉన్నావు. నువ్వు అందరినీ ఇంకా కంగారు పెట్టుకు. నేను మన ఇలవేల్పు గుడికి వెళ్తున్నాను, నర్మద గురించి ప్రార్థించడానికి. శైలజ, ఈ టైంలో ఎవరైనా గుడికి వెళ్తారా? ఇంటికి పద, పూజ గదిలో దండం పెట్టుకో. అయ్యో నాన్న, అమ్మని వెళ్ళనివ్వండి. ఇది అదే గుడి నాన్న. నర్మదా ఆంటీ యాక్సిడెంట్ కి ముందు వెళ్ళింది. ఎలా అయినా ఈ టైంలో భగవంతుడి ఆశీర్వాదం చాలా అవసరం ఉంటుంది నర్మదా ఆంటీ కోసం. నేను అమ్మ కోసం డ్రైవర్ని పంపిస్తాను. పదండి. జాగ్రత్తగా వెళ్ళండి.
పద శైలజ. ఇక ఏ పనైతే మొదలు పెట్టావో దాన్ని ముగించే టైం వచ్చేసింది. డాన్సులో నర్మద అంటే గొప్ప గొప్ప వాళ్ళని ఓడించేవారు కదా. నీకు తెలుసా రేఖ, నేను ఉన్ని కూడా అమ్మ స్టెప్స్ని మ్యాచ్ చేయగలిగే వాళ్ళం కాదు. నిజానికి అమ్మ పార్టీకి వస్తే చాలు ఏదో పార్టీకే ప్రాణం వచ్చినట్టుండేది. ఈ విషయం అయితే నేను ఒప్పుకోలేను. మీరొచ్చినా సరే పార్టీకి ప్రాణం వచ్చినట్టుంటుంది. రాఘవ్, ఈ కాఫీ తాగండి. లేదు రేఖ, నాకు అస్సలు తాగాలని లేదు. మీకు తెలుసా, ఒక చేత్తో దేన్నైనా పట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో. సారీ. మీరు మీ కప్ని చేతిలోకి తీసుకున్నారు కాబట్టి కొంచెం తాగేయండి. మెలకువగా ఉండటానికి కాఫీ ఇస్ ద బెస్ట్ థింగ్. కాఫీతో ఏం కాదు రేఖ. ఇన్ఫాక్ట్ దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అమ్మ క్షేమంగానే ఉంది అని తెలిసేంత వరకు కష్టమే. నీకు తెలుసా రేఖ, నాకన్నిటికంటే పెద్ద గిల్ట్ ఏంటో తెలుసా? అమ్మకి ప్రమాదం జరిగినప్పుడు నీకు అమ్మకి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉండడం. లేదు రాఘవ్, మన మధ్య అంతా నార్మల్ అయిపోయింది, సరిగ్గా మునుపటిలాగే. ఏంటి? ఎప్పుడు? మేము ఇద్దరం కులదేవత గుడికి వెళ్ళాం కదా, అప్పుడు నా మనసులో మాటని ఆంటీకి చెప్పాను కూడా. ఆంటీ నన్ను క్షమించడమే కాదు, అప్పుడు ఆంటీ నన్ను గట్టిగా హక్ చేసుకున్నారు కూడా. ఎంత హాయిగా అనిపించిందో తెలుసా. కానీ సడన్ గా ఇదంతా ఇలా. మీకు ఒక గుడ్ న్యూస్, పేషెంట్ వైటల్స్ స్టేబుల్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సిస్టర్. మేము ఒకసారి మా అమ్మ చూడొచ్చా? లేదు, మీరు అప్పుడే ఆవిడ్ని చూడడం కుదరదు. చూసారా రాఘవ్, నర్మద ఆంటీకి త్వరలోనే నయమవుతుంది. అరే ఇదేంటి, మీరు ఒక్క గుక్కలో కాఫీ మొత్తం తాగేశారు? నువ్వు అంత ప్రేమగా తీసుకొచ్చావు కదా, కొంచెం కూడా వేస్ట్ చేయాలనిపించలేదు. థ్యాంక్ యూ మిస్టర్ సూర్యవంశీ, నా గురించి ఆలోచించినందుకు. రేఖ, నేను గుడికి వెళ్ళొస్తాను. నేను ఇక్కడే ఉంటాను.